హైదరాబాద్ లో ఆషాఢ బోనాల జాతర చివరి అంకానికి చేరుకుంది. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అశేషమైన భక్తజన సందోహం నడుమ అమ్మవారికి విశిష్టమైన బోనాల సమర్పణ జరిగింది. అమ్మవారి బోనాల వేడుకలతో పాత బస్తీ అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. పాత బస్తీలో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే, ఏ వైపు చూసినా అమ్మవారి నామస్మరణే. ఈ రోజు లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది భక్తజన సందోహం అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చింది. ఆ దృశ్యాలను చూస్తూ ఉంటే నిజంగా కన్నుల పండవగా అనిపిస్తుంది. లక్షల సంఖ్యలో హైదరాబాద్ నగర నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించి అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతున్నారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైనటువంటి తల్లి. దాదాపు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి 118 ఏళ్ల చరిత్ర ఉంది. 1907వ సంవత్సరంలో ఆలయం నిర్మితమైంది. 1908వ సంవత్సరంలో మూసీ నదికి వచ్చినటువంటి వరదల వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. అప్పుడు ఆనాడు నిజాం నవాబుగా ఉన్నటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి మహారాజా కిషన్ ప్రసాద్ అనేటువంటి ఆ మంత్రి అమ్మవారికి సారెను సమర్పిస్తే గనక, అమ్మవారిని సేవించుకుంటే గనక ఈ వరద ముప్పు తగ్గుతుందని మహబూబ్ అలీ ఖాన్ కి చెప్పి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక బంగారు చాటలో అమ్మవారికి ముత్యాలు, పట్టు వస్త్రాలతో ఒక సారెను సమర్పించి ఆ సారెను తీసుకువెళ్లి మూసీ నదిలో వదిలారు. అప్పుడు మూసీ నది వరదలు తగ్గాయి. ఆ నేపథ్యంలో అమ్మవారి శక్తిని గ్రహించి కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా 117 ఏళ్లుగా కూడా అమ్మవారి బోనాల జాతరను అంగరంగ వైభవంగా ఇక్కడ జరిపిస్తున్నారు. ఈసారి జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం 117వ ఏడు. ఈ ఏడు కూడా బోనాల జాతర ఎంతో ఘనంగా కొనసాగింది అని చెప్పొచ్చు. లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనాలు, చీరసారేలు, పట్టు వస్త్రాలు, వడి బియ్యాలు, కళ్ళు సాకలు సమర్పించి అమ్మవారిని సేవించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతున్నారు. చీకటి పడుతున్నా, చిన్న చిన్న వర్షపు జల్లులు పడుతున్నా కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉండి మరీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు కాబట్టి, కోరుకున్న కోరికలను తీర్చే తల్లి కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను అయితే భక్తులు పొందుతూ ఉన్నారు. ఆషాఢ మాసం అంటే చాలు అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్ నగర బోనాలే. ఆషాఢ మాసం మొత్తం అంటే నెలంతా కూడా ఈ బోనాల జాతర నగర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదటి బోన సమర్పణతో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర ఆషాఢం మొత్తం కూడా కొనసాగుతుంది. ఇక ఈ రోజు చివరి ఆదివారం కావడంతో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల జాతర ఒక కోలాహల వాతావరణంలో ఎంతో మంది భక్తుల నడుమ ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో ఈ బోనాల జాతర చూడడానికి అయితే 2 కళ్ళు చాలడం లేదంటే అతిశయోక్తి కాదు. అంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి సాధారణ భక్తులతో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించి, పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతుంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బోనాల జాతర ఎలా జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? పాత నగరంలో యొక్క బోనాల జాతర అంటే యావత్తు తెలంగాణలో ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. యావత్తు తెలంగాణ లోపల గ్రామాల లోపల ఇంట్లో బోనం పెట్టి, అమ్మవారికి శాఖ పెట్టి, కళ్ళు ముంతలు పెట్టి అమ్మవారిని ఊరేగింపు తీసుకొని బోనం తీసుకొని
అమ్మవారికి శాంతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. బోనాల పండుగ అంటే మన రాష్ట్ర పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి ఈ పండుగ ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బోనాల జాతరకి ప్రపంచ ఖ్యాతి లభించింది అని చెప్పొచ్చు. అప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైనటువంటి ఈ బోనాల పండుగ తరువాత మన పండుగ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునే అంతలా అయితే ఈ పండుగ ప్రాచుర్యం పొందింది. అంతటి ఘన చరిత్ర మన తెలంగాణ బోనాల పండుగకు ఉంటుంది. అటువంటి ఆషాఢ బోనాల జాతర ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో మంది లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. చీకటి పడినా సరే అమ్మవారి దర్శనం తర్వాతనే వెళ్ళాలనే దృఢ సంకల్పంతో అయితే క్యూ లైన్ లో ఇప్పటికీ భక్తులు వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎంతో ఘనంగా ఈ బోనాల వేడుక జరిగింది. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. ఓవైపు ఆ దీపాల కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి అమ్మవారి ఆలయం, మరోవైపు అమ్మవారి ఆలయం ప్రాంగణం ముందు భక్తుల కోలాహలంతో అయితే పాత బస్తీ మొత్తం కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఎటు చూసినా అమ్మవారి నామస్మరణని కూడా మనకు వినిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరం అంతా కూడా ఈ రోజు బోనాల జాతరలో అయితే ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు. ఇక రేపు అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఒక మహిళ పచ్చికుండ మీద నిలబడి ఆ అమ్మవారికి భవిష్యత్తును చెప్పే కార్యక్రమం అది కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో ప్రధాన పోతరాజును ఆహ్వానించడంతో పాటు అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో ఘనంగా ఈ రోజు రాత్రి నిర్వహించబోతున్నారు. మొత్తంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా ఎంతో అట్టహాసంగా సాగింది. లక్షలాది మంది భక్తజన సందోహం నడుమ కోలాహల వాతావరణంలో అయితే అమ్మవారికి ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులు బోనాలను సమర్పించి అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందారు. వీడియో జర్నలిస్టు నరేష్ తో రజిత, HM టీవీ, హైదరాబాద్.